ఆన్సర్ అన్నాడు, రే నేను చేపలు పడతానికి వెళ్తున్నాను రా. ఇంకో మాటలో చెప్పాలంటే నాకు ఏదైతే బాగా తెలుసో అది చేస్తానికి వెళ్తున్నా, మిగతా వారు నేను కూడా వస్తాను అడుగు. చూడ మత్తయి కూడా వస్తా ఉంటాను, పేతురు ఉంటాడు, ఒరే నీకు నేర్పిస్తాను రా నేను ఎట్లా పెట్టాలా. ఇంకా రాత్రి చూడండి, రాత్రి అంతా వల వేసాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఇదిగో తీ, చుట్టుపట్టు, చెయ్యి కుటం, లాగు, ఒక్కటి కూడా రాలే. అడుగు చూడండి, వీళ్ళందరి ముందు ఈయన ఎక్స్పర్ట్ చూపిస్తున్నాడు. ఎప్పుడన్నా నీకేదైనా బాగా తెలిసింది 10 మంది ముందు సరిగా చేయలేకపోయావు ఎలా ఉంటుంది? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రాత్రంతా ప్రయత్నం చేసావు, సిగ్గుపోయింది, ఎలా ఉంటుంది? ఆల్రెడీ గాయపరచబడిన హృదయం, ఆల్రెడీ నిరుత్సాహపరచబడిన హృదయం, ఆల్రెడీ ఏదైనా ఈ జీవితం విసిగిపోయిన బ్రతుకు, సరే వచ్చిందలా చేసి ఏదైనా సంతోషపడతాంటారా అంటే ఏమీ రాలే. రాత్రంతా అయిపోయిందంట. కానీ రాత్రి పోతుంది, పగలు వస్తుంది. బైబిల్ ఉంది, రాత్రంతా ఏడుపు ఉండొచ్చేమో అని పొద్దుట వస్తే ఏమొస్తుందంట? ఆనందం వస్తుందంట. జాయ్ కమ్స్ ఇన్ ద మార్నింగ్. యు మై క్రై ఆల్ నైట్, రాత్రంతా నువ్వు ఏడవచ్చేమో కానీ ఉదయం వస్తుంది, ఆనందం వస్తుంది. మన దేవుడు ఉదయ సూర్యుడు నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? యేసు ప్రభు అదే రీతిగా ఆ గలిలీ ఆ నది ఓరంలో వచ్చాడంట. ఆ ఓరంలో వచ్చాడంటే ఇంచుమించు చెప్పాలంటే 100 మీటర్లు అండి, 300 అడుగులు అండి. ఆ 300 అడుగుల దూరంలో యేసు ప్రభు నిలబడుతున్నాడు. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఆయన కేక వేస్తున్నాడు. ఈ శిష్యులు ఆ ఓడలు కూర్చున్న రాత్రంతా చేపలు బట్టి విఫలమై విసిగిపోయిన పరిస్థితుల్లో, అలసిన పరిస్థితుల్లో ఉన్నారు. ఈయన కేక వేస్తున్నాడు, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా? వారు అక్కడి నుండి ప్రతిస్పందన కేకేస్తున్నాడు. ఏమని? ఏమీ లేదు. ఎవరికి అర్థం కాలే, ఏంద్రా ఈయన కేకేస్తున్నాడు? ఎవడైనా ఇంత పెందలకాడు వచ్చి ఇక్కడ నుండి మనల్ని ఏమని పిలుస్తున్నాడు? పిల్లల్లారా అని పిలుస్తున్నాడు. పిల్లల్లారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉందా అని కేకేస్తున్నాడు. ఇంత పొద్దుటే మన దగ్గర వచ్చి తినడానికి అడిగేవాడు ఎవర్రా? ఏమైనా ఆలోచించారా? వెంటనే ఆన్సర్ ఏమీ లేదు. బైబిల్లో అనేక సార్లు దేవుడు నీకు తెలుసా, ఇది చేయగలవా, ఇది జరుగునా? ఎజికేల్ అడుగుతాడు, ఈ ఎండిన ఎముకలో బ్రతుకునా? దేవుడు ఎందుకు ప్రశ్నలు అడుగుతాడండి? ఒకళ్ళు అడిగారు ఇట్లా, దేవుడు ఎందుకు ప్రశ్నలు అడుగుతాడు? దేవుడు తెలియక? మీరు చెప్పండి, దేవుడికి తెలియక? దేవుడికి తెలియక కాదు, ఆయన సర్వజ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు. నీకు తెలుసా లేదా తెలుసుకుంటానికి, నీకు నువ్వు గ్రహించుకుంటానికి. కొన్నిసార్లు నువ్వు క్వశ్చన్ మార్క్లో ఉన్నావు, కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. పేతురు రాత్రంతా కష్టపడ్డా ఏమన్నా ఉందా? నువ్వు చెప్పుకోవాలి, లేదురా నా దగ్గర ఏం లేదు సార్, నా వలన అవ్వదు. బికాజ్ టుడే హెస్ ప్రైడ్, గర్వం అనేది నేను చేస్తాను, ఏం లేకుండా కూడా ఇంకా గర్వం ఉంటుందంట. నేను చేస్తాను, ఏం చేసావు? గ్రహించు నీ స్థితిని. అయ్యో నా జీవితంలో నా వల్ల ఏమి చేయలేకపోతున్నాడు గ్రహించు. నీవు గ్రహించుకున్న దేవుడు ఏది నీ కొరకు చేయడు. Until you recognize your weakness, God cannot help you. గర్విష్ఠులకి దేవుడు ఎప్పుడు సహాయం చేయాలి? బైబిల్ చూడండి, మొత్తం ఆయన కొరకు సహాయం వేడుకుని యథార్థంగా ఆయన వెతుకుని వచ్చిన వారికి ఆయన సహాయం చేశాడు. బైబిల్ చూసినప్పుడు గమనించవచ్చు, వీరు అన్నారు జవాబు, మా దగ్గర ఏం లేదు. ఆయన ఒకే మాట అన్నాడు, మీ కుడివైపు వేయండి వలని అన్నాడు. మీ కుడివైపు వేయండి వలని. మీకు ఆ మాటకి ఏమైనా స్ట్రైక్ అవుతుందో లేదో కానీ నాకైతే ఒక చిరునవ్వు వస్తుంది. ఎందుకంటే యేసు ప్రభు మరల చేసి చూపిస్తాడు నువ్వు నమ్మాలని. ఎందుకంటే అప్పటికే ఒకసారి లేకపోతే మొదటిసారి పేతురుని దేవుడు పిలుచుకునేటప్పుడు, పేతురు వాడని ఎక్కి వెళ్ళినప్పుడు పేతురుతో నీ వల వేయ అంటే రాత్రంతా ప్రయత్నం చేశాం కానీ ఒక్క చేప కూడా పట్టలేదంటే ఏమని చెప్పాడు దేవుడు? నీ కుడితట్టు వల వేయన్నాడు. మరలా ఇక్కడ యేసుప్రభు వచ్చి అదే మాట చెప్తున్నాడు, పేతురు నేను పిలుచుకున్నప్పుడు ఏదైతే చెప్పాను అదే చెప్తున్నాను నీకు, కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. నేను నీ తోడున్నాను, నీకు చూపించాల్సింది అదే మాట చాలు, కొత్త మాట అక్కర్లే. ఈరోజు చాలా మంది అంటే దేవా కొత్తగా ఏమని చెప్పు, కొత్తగా ఏమని చెప్పు, కొత్తది అక్కర్లే. నమ్ము, నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను విడువని ఎడబాయని చెప్పాడా? నమ్ము, ఆయన విడువని ఎడబాయడు. ఆయన చాలు నీకు. ఎంతమంది ఇక్కడ నిజంగా చెప్పగలుగుతారండి నాకు యేసయ్య చాలు అంటారు? బిగ్గరగా యేసయ్య నువ్వు చాలు అయ్యా అని చెప్పండి.
బిగ్గరగా ఆకాశం వైపు చూస్తే యేసయ్యా నువ్వు చాలేసయ్యా. మన జీవితంలో ఆయన చాలండి. బైబిల్ చూసినప్పుడు ఆయన కుడి తట్టి వేయమన్న వెంటనే వారు కుడి తట్టి వేశారంట. అరే, ప్రొఫెషనల్స్ అందరూ ఉన్నారు, రాత్రంతా వలేశారు. కనీసం యేసు ప్రభు మొదటిసారి ఏమన్నదప్పుడు, అంటే పేతురుని మొదటిసారి కలిసినప్పుడు ఏమన్నదప్పుడు ఆయన అన్నాడు, నేను రాత్రంతా ప్రయత్నం చేశాను కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి చేస్తున్నాను అన్నంత పెద్ద డైలాగ్ కొట్టాడు. ఇక్కడ మరో మాట లేదు. అంటే ఏమై ఉంటుంది రాత్రంతా? ఒకడు ఇక్కడి, ఒకడు అక్కడి, ఒకడు అడ్డుపో, వాడు ఇట్టుపో, వాడు ముందుకెళ్ళు, వాడు వెనక్కెళ్ళు, అన్ని ప్రయత్నాలు అయిపోయాయి. ఏమో ఇప్పుడు కొత్తగా వచ్చినాడు, సరే కానీ చెయ్యి. చెప్పిన వెంటనే వేశారంట. యేసుని ఎరగలప్పటికి వేసిన తర్వాత వల ఒకేసారి గట్టిగా అయిందట. ఊరి ఈ వల ప్యాక్ అయిన వెంటనే అందరేమో వల మీద దృష్టి పెట్టారు. పేతురేమో ఎవర్రా అది మాట్లాడింది అని చూస్తున్నాడు. పేతురు ఎవర్రా మాట్లాడిందని చూస్తామంటే యోహాన్ అన్నాడంట, ఒరే యేసు సుమి. అంతవరకు గుర్తుపట్టలేదు అది యేసయ్య అని. ఎప్పుడైతే ఆ వల గట్టిగా అయిందో యేసు సుమి అన్న వెంటనే పేతురు ఏం చేశాడంట, ఆయన పై వస్త్రాన్ని తీసి డవి కొట్టాడంట. అంటే ఆయన రాత్రంతా పడిన కష్టానికి పై వస్త్రం కూడా తీస్తాడు. ఎందుకంటే రాత్రి ఎంత చలి ఉంటుందండి. ఆ గలిలీ సముద్రాన్ని దగ్గర ఈరోజు వెళ్ళినా కూడా చలి వణికిపోతాం. ఆయన రాత్రంతా చేపలు పట్టాడు. పొద్దుట ఆయన చెప్పే సమయానికి ఆ యేసు సుమి అని పై వస్త్రాన్ని తీసుకుని నీటిలోకి దూకాడంట. ఓ మాట అడుగుతా, రాత్రంతా దేని గురించి ఆశపడ్డాడు? చేపలు పడతానికి. కనీసం ఒక చేపలు దొరుకుంటే ఎంత తృప్తి కలిగి ఉండదు. ఎందుకంటే ఆ బాధ వేదనలో. కనుక ఆయన ఆ సమయంలో యేసు సుమి అన్న వెంటనే నాకు ఈ చేపలు వద్దురా బాబు, నాకు ఈ కాదు కావాల్సింది. ఇవన్నీ ఏదో నా ఒంటరితనానికి ఆధారం వరకు వచ్చాను. నాకు కావాల్సింది ఈ చేపలు కాదు, ఈ డబ్బులు కాదు, ఈ పేరు ప్రఖ్యాతలు కాదు, ఈ అంతస్తులు కాదు, ఈ ఉద్యోగాలు కాదు, ఈ వ్యాపారాలు కాదు. ఇవన్నీ ఏదో నన్ను ఆదరిస్తానికి వచ్చాను. నాకు కావాల్సింది యేసయ్య. ఎంతమంది ఇక్కడ చెప్పగలుగుతారు నాకు కావాల్సింది యేసయ్య? నాకు ఈ లోకంలో ఏం లేకపోయినా పర్వాలేదు, నాకు కావాల్సింది యేసయ్య. చెప్పగలిగిన రోషం కలిగిన క్రైస్తవులు ఉంటే చేతులైతే బిగ్గరగా యేసయ్య అని కేకవేయండి. ఆయన అంటున్నాడు నాకు కావాల్సింది యేసయ్య. నీటిలో దూకాడంట, ఈత కొట్టుకుంటూ వెళ్ళాడంట. కానీ ఇప్పుడు ఉంటుందండి హైలైట్. బైబిల్ చదివేటప్పుడు నేను ఊహిస్తూ ఉంటాను, నేను అదే గలిలీ సముద్రాన, అదే నది ఓరన్న ఎక్కడైతే యేసు ప్రభు చేపలను కాల్చాడో అదే స్థలంలో నేను కూర్చుని బైబిల్ చదువుతా ధ్యానించా. ఆ థ్రిల్ వేరా. ఇగో ఇక్కడే 300 అడుగులు అంటే లేజర్ పెట్టి చూసుకుంటున్నా ఎంత దూరం ఉంటుందని. ఒరే ఇంత దూరం రా. ఇదిగో పేతురు ఈత కొట్టుకుని వచ్చాడు. ఇక్కడి నుంచి నడుచుకుని వచ్చేటప్పటికి ఏం సీన్ కనబడుతుందంట. ఏదైతే రాత్రంతా వీరు చేపలు పడటానికి ప్రయత్నం చేశారో యేసు ప్రభువు నది ఓరంగా వచ్చేటప్పటికి అక్కడ నుప్పుల మీద చక్కగా చేపల్ని కాల్చి పెట్టాడంట. ఈయన వలేసాడా? సృష్టికర్త అండి. నీవు ఏదైతే రాత్రంతా ప్రయత్నం చేస్తున్నావో ఆయన నీ కొరకు ముందుగానే సిద్ధపరచిన దేవుడు. నువ్వు రాత్రంతా వల పట్టినప్పుడే నువ్వు వలేసి ప్రయత్నాలు చేసి ఏడ్చుకుంటూ నా బ్రతుకు ఏంట్రా, నా జీవితం ఏంట్రా, నా స్థితి ఏంట్రా, ఇంక నేను ఏంట్రా అని ఏడ్చుకుంటా ఉంటే ఆయన నేను చూస్తాను. జాగ్రత్త. నీ కన్నీటిలో నేను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఒంటరితనంలో నిన్ను ఎడబాసే దేవుడు కాదు. ఏడవనిస్తాడేమో నీ స్థితిని నువ్వు గ్రహిస్తానికి, కానీ నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఉదయం వస్తుంది, ఆనందం వస్తుంది, యేసు వస్తున్నాడు. మనం చూస్తే ఆయన నది ఓరంకి వచ్చేటప్పటికి ఆ మంట పైన చక్కగా చేపలంట. పేతురు వచ్చాడంట. కానీ యేసుప్రభు ఏమన్నాడు? ఆయన్ని వదిలేరా అన్నాడా? పేతురు అన్నాడు, ప్రభా నాకు ఆ చేపలు వద్దు, నాకు నువ్వు కావాలి. వచ్చేటప్పటికి చేపలు నీ ముందు ఉన్నాయి. కానీ అక్కడ వచ్చేటప్పటికి పేతురుతో దేవుడు అంటాడు, ఎల్లు వారికి సాయం చేయి, కొన్ని చేపలు మీరు పట్టింది కూడా తీసుకురండి, నేను సిద్ధపరిచింది రెడీగా ఉంది, కానీ మీరు కష్టపడింది కూడా తీసుకురండి, మీకు కూడా ఉంది. పో పేతురు పో నీ కొరకే తెప్పించా. ఈరోజు మనకు లెక్క తెలియదు కానీ 153 ఫిషెస్ ఇన్ గలిలీ అన్నదప్పుడు గలిలీ సముద్రం మొత్తంలో 153 చేపలు ఉంటాయంట.
యేసు ప్రభు మాట సెలవిచ్చినప్పుడు, అక్కడ వలేసినప్పుడు అన్ని 153 ఒకే వాళ్ళ పడ్డాయంట. దేవుడు నీ కొరకు చేసే కార్యాలు అద్భుతమైనవండి. నమ్మేవారంటే విగ్రహాలు చెప్తామా? దేవుడు నీ కొరకు చేసే కార్యాలు ఊహకు అందనివి. నువ్వు తరాల సంవత్సరంలో కష్టపడచ్చేమో కానీ మనుషుల సహాయం వ్యర్థమవచ్చు. కానీ దేవుని నమ్మిన వారిని దేవుడు అవమానపరచని ఇచ్చే దేవుడు కాదు. నమ్మిన వారి విగ్రహాలు చెప్పండి.